హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు నేను మరికొత్త రెసిపీతో వచ్చేసాను. మెంతికూర పెసరపప్పు. మెంతికూర పెసరపప్పు అనేది చాలా టేస్టీ ఉంటుందండి. దాన్ని కొంచెం పొడి పొడిలాడుతూ చేసుకోవాలి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మెంతికూర పప్పుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 2 కట్టల మెంతికూరని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను, 1 కప్ పప్పు. అండ్ ఒక 5 వెల్లుల్లి నేను పీల్ తీసి కొంచెం మెత్తగా చేసుకున్నాను. అండ్ 6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన రెసిపీని. ఇక్కడ నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేస్తున్నా. ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. ఈ గార్లిక్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే ఈ ఫ్లేవర్ అనేది మన పప్పుకు బాగా పట్టుకుంటుందండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మేతి కూరని యాడ్ చేస్తున్నాం. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మెంతిని పోపులో కొంచెం ఎక్కువసేపు మనము ఫ్రై చేసుకుంటే కొంచెం చేదు అనేది పోతుందండి. సో ఒక 5 మినిట్స్ వరకు మనం దీనిని ఫ్రై చేసుకోవాలి. చూసారా అండి, 5 మినిట్స్ తర్వాత ఎలా అయిందో. ఇలా మన ఆకు కొంచెం దగ్గరగా వచ్చి కొంచెం ఆయిల్లో రోస్ట్ అవుతుంది. సో దీనివల్ల మన మెంతికి ఉన్న కొంచెం చేదు అనేది పోతుంది. ఇప్పుడు నేను దీనికి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పును యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకుంటున్నా. మీకు పొట్టుపప్పు లేకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా నార్మల్ పప్పు అయినా వాడచ్చు. సో ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టి ఆ పప్పు కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయొద్దు. పప్పు ఒక సగం ఉడికిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి, పప్పు అనేది ఉడకడం స్టార్ట్ అయింది. మధ్యలో ఒకసారి కలుపుకుంటున్నాను. మీకు మధ్యలో ఒకవేళ వాటర్ సరిపోవు అనిపిస్తే మీరు వాటర్ ఎప్పుడైనా ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, మన పప్పు రెడీ అయిపోయింది. మీరు ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది. అండ్ నేను కొంచెము బర్కు లాగా ఉన్నప్పుడే తీస్తున్నాను, ఎందుకంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. చూసారు కదా అండి, మన పప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రైస్లోకైనా లేకపోతే అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.